అందరికీ గుడ్ ఈవినింగ్. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి మన షార్ట్స్లో చెప్పుకున్నాం కదా, దాని గురించి టాపిక్ డిస్కస్ చేద్దాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి రాజకీయము ఆయన ప్రాణాలకే ప్రమాదమా అని అన్నాం. తర్వాత ఆ మనిషి వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి ఆ మనిషి ఎవరో తెలిసి కూడా పాపం ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు అని కూడా చెప్పారు. నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది. ఈ ఏ అనే వ్యక్తి యాజ్ ఎ టాప్ పొజిషన్ యాజ్ ఎ సీఎం, ఈ బి అనేది ఆ ఏ యొక్క భార్య, సి అనేది యాజ్ ఎ బ్రదర్ అవినాష్ రెడ్డి గారు. ఈ ముగ్గురు విషయంలో జరిగిందనే కదా విపక్షాలు ఆయన మీద దండెత్తుతున్నది. అంటే నా దృష్టిలో మాత్రం రాజకీయం చేయొచ్చు కానీ ఎక్కడికంటే అక్కడికి మాట్లాడకూడదు ప్రతిపక్షాలను కూడా నా ఉద్దేశం. ఎందుకంటే నేను పార్టీలతో నాకు సంబంధం లేదు, ఓన్లీ అభిమానం అంతే జగన్మోహన్ రెడ్డి గారు. బట్ ఏంటంటే నాకు తెలిసినంత ప్రకారం 99% ఆ హత్య అనేటువంటిది కుటుంబాలకు సంబంధించింది తప్ప రాజకీయానికి సంబంధించి సీటు కోసమో పదవి కోసం. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు హీజ్ ఓన్ 67 సీట్స్ ఇన్ ఏపీ అసెంబ్లీ 2014. తర్వాత ఆయన చనిపోయే మూమెంట్లో కూడా గెలుపుకు దగ్గరగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు ఆ కర్మేం పట్టలేదు. బట్ ఏంటంటే సానుభూతి కోసం అది ఆ ప్రభుత్వం ఉన్నట్టే చంపారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నట్టే సొంత బాబైన ఆస్తి కోసం చంపారని ఆస్తి కూడా ఆయనకేం కొదవలేదు. తరతరాలుగా కూర్చున్న తరగని ఆయన కష్టపడి ఆయన తాతగారు రాజారెడ్డి గారు కావచ్చు, తర్వాత ఆయన తండ్రి గారు వైఎస్ఆర్ గారు కావచ్చు, కంపెనీస్ ద్వారా వాళ్ళ యొక్క బిజినెస్ ద్వారా వాళ్ళు సంపాదించుకున్నారు. వాళ్ళకి ఏమి ఆస్తులు కూడా వరకు లేదు. అదీ కాకుండా ఇక్కడ నాకు సంబంధించిన వరకు కూడా అవినాష్ రెడ్డి గారికి భారతీ రెడ్డి గారికి మధ్యలో ఏం జరిగింది, ఆ ఫోన్ ఇలాంటే భారతీ రెడ్డి గారు ఇదే చెప్పారు. ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది, పోయిన మనిషిని పోగొట్టుకోలేం. బట్ ఏంటంటే ఇది ఎలక్షన్స్ టైము, దీన్ని రాజకీయ చేయడం ఇష్టం ఉండదు, దీన్ని సైలెంట్గా ఏదో చేసుకోండి ఆ మక్క మాటకి ఈ విపక్షాలు ఏం చేశాయంటే భర్తను కాపాడుకుండటకై తర్వాత తన భర్తను కాపాడుకుండే కాబట్టి అవినాష్ రెడ్డితో ఇలా ఫోన్లో మాట్లాడిందని చెప్పి కూడా విపక్షాలు చాలా ఘోరంగా ప్రచారం చేశాయి. బట్ ఏంటంటే అప్పటికి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే, కానీ నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో వెన్నుపోటు అది నిజమా కాదని కూడా చెప్తాం. కానీ సొంత బాబాయిని జగన్మోహన్ రెడ్డి గారు చంపారు, పదవి కోసం హత్యలు చేస్తారు అన్నది మాట మాత్రం 100% దట్ ఈజ్ రాంగ్. ఆయన ఏ హత్య చేయలేదు. ఇది ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది, మీరు బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటంటే వివేకానంద రెడ్డి గారికి రెండో భార్య కూడా ఉంది, అది మీరు మర్చిపోయారు. వివేకానంద రెడ్డి గారికి రెండో భార్య కూడా ఉంది. ఆ రెండో భార్య తర్వాత ఈ పెద్ద భార్య కూతురు సునీతారెడ్డి గారు, వాళ్ళ కుటుంబాల్లో జరిగిన విషయాల్లో ఏదో తగాదా జరగడం వల్ల అది ఏం జరిగిందో వాళ్ళ కుటుంబాల హత్యలని తప్ప కడప ఫ్యాక్షనిజము లేదా ఎవరో అధికారం కోసమో అధికార పెత్తనం కోసమో చంపింది మాత్రం కాదు. అదేవో ఆస్తులు కూడా అవి కూడా కేవలం వివేకానంద రెడ్డి గారి నుంచి వచ్చేటువంటి కుటుంబం ఏవైతే ఉన్నాయో, అతని పెద్ద భార్య, అతని చిన్న భార్య, ఆ బుడ్డోడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు కదా, చిన్నపిల్లాడు. అక్కడ జరిగిన ఇదేంటంటే ప్రతిపక్షాలు ఆయన మీదకి నెట్టేసాయి. బట్ ఏంటంటే అప్పటికే ఆయన మంచి ఫామ్లో ఉన్నదని తెలిసిపోయింది కాబట్టి ప్రభుత్వం వాళ్ళదే ఉండడం వల్ల ఆయన మీద అత్యాచారాలు కూడా మోపారు. కానీ దట్స్ రాంగ్. ఆయన చేసే రాజకీయం నిజంగా చెప్పాలంటే ఆయన ఒక మనిషిని చంపడం కాదు, ఆయన ప్రాణాలకే ప్రమాదం చేస్తుంది ఆయన చేసే రాజకీయం. అంటే మంచికి డబ్బులు
కొరత లేకుండా చేస్తున్నాడు, పాలన బాగా చేస్తున్నాడు. దీనివల్ల ఆఖరికి అధికార పక్షంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు కూడా ఆయన మీద కుళ్ళు పుట్టిపోవడం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి తప్ప అది ఆయన యొక్క సీటుకని కదా, ఆయన యొక్క ప్రాణాలకే ప్రమాదంగా ఆయన తెచ్చిపెట్టుకుంటున్నాడు. బట్ ఏంటంటే అడుగు వెనక్కి వేయకుండా ఏదైనా జరగని అని చెప్పేసి అడుగు ముందుకు వేస్తూ వెళ్ళిపోతున్నాడు. ఈ ఎలక్షన్స్ టైంలో ఈ డౌట్ క్లియర్ చేయాలని నేను ఈ వీడియో చేశాను. దట్స్ రాంగ్. జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారు చంపారు అనేటువంటిది దట్ ఈజ్ టోటలీ రాంగ్. కాబట్టి మీరు ఎవరు ఓటుకి అంటే దానికి ఏదో సినిమా తీసేసినంత మాత్రాన, మనిషిని భయపెట్టేసినంత మాత్రాన ఓట్లు పడతాయి అని చెప్పి విపక్షాలు అలా చేయటం అనేది కూడా ఒక మనిషి మీద అత్యాచారాలు మోపడం అనేది కూడా రాంగ్. అది చూసి మాట్లాడాలి తప్ప. సునీతారెడ్డి గారు, షర్మిల గారు కూడా మరి ఎందుకు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారో మాకు తెలియదు. బట్ ఏంటంటే నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే వాళ్ళ కుటుంబంలోనే ఎవరో హత్య చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కాపాడుకుంటేటికై సొంత అన్న మీదే ఆవిడ దండెత్తడం జరిగింది అంతే తప్ప ఆయన రాజకీయం మామూలే. యాజ్ ఎ పాలిటిక్స్ అనేవి మామూలే. ఎక్కడ ఏ హత్యలు జరిగినా ఈ పార్టీ చేసిందని ఆ పార్టీ చేసిందని ఈ పార్టీ చెప్పుకోవటాలు అవి ఏవో ఇట్స్ కామన్. బట్ ఏంటంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా అభిమానం. ఆయన మీద ప్రేమతో అభిమానంతో చెప్తున్నాను. దట్స్ టోటలీ రాంగ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ హత్య చేయలేదు. అదిగాక ఆయన చేసుకునే రాజకీయాలు, ఆయన స్ట్రాటజీ, ఆయనకునే టాలెంట్ ప్రకారం ఆయన ప్రాణాలకే ప్రమాదం తెచ్చుకునేంత తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి సార్ దయచేసి. మీలాంటి ముఖ్యమంత్రులు, యువ ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం. కాబట్టి దయచేసి మీరు దయచేసి హెల్త్ను చూసుకోండి, సెక్యూరిటీ కూడా కాస్త భద్రంగా పరుచుకోండి. ఇది ఒక మీ అభిమానిగా నా యొక్క విన్నపం. దయచేసి జాగ్రత్తగా ఉండండి సార్. 2024 అట్లీస్ట్ కన్ఫామ్ సర్వే అట్లీస్ట్ 118, 117 అంటే 110 నుంచి 120 లోపు కూడా గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేసుకుంటే ఇట్స్ కన్ఫామ్. ధైర్యంగా ఉండండి. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే వస్తుంది ఖచ్చితంగా. యాజ్ ఎ కన్ఫామ్ టోటలీ సీట్స్ హ్యావ్ ఏ మెజారిటీ సీట్స్ వాళ్ళకే వస్తాయి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకే వస్తాయి. సో మరి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి దయచేసి నోటికి ఏది వస్తే అది మాట్లాడి ఆ కుటుంబ విషయాలు కూడా తెరలేకి తీసుకొచ్చి మనుషులను బాధ పెట్టకండి. బట్ ఏంటంటే మళ్ళీ సార్ వచ్చే వీడియోలో చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు అనేది అది ఎన్టీఆర్ వెన్నుపోటు అనేది నిజమా కాదా, వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేస్తుందా లేదా, అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటనేది మళ్ళీ వచ్చే వీడియోలో తెలుసుకుందాం. నాకు తెలిసిన ప్రకారం అనే కాదు, కన్ఫామ్గా జగన్మోహన్ రెడ్డి గారు హత్య చేసింది కాదని, అది ఏవో కుటుంబ హత్యలు, కుటుంబ ఆస్తుల గొడవలు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి, షర్మిల, జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ వీళ్ళ కుటుంబం వేరు, వివేకానంద రెడ్డి గారు, సునీతారెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం వేరు. అది కాకుండా అవినాష్ రెడ్డి గారి మీద నిందలు మోపడం కూడా కరెక్ట్ కాదు. ఆయనకు కూడా ఎలక్షన్స్ అయిపోగానే మంచి రోజులు వస్తున్నాయి. ఆయన కూడా పాలన ఎంపీగా ఆయన కూడా గెలవబోతున్నాడు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ పట్టం కట్టబోతుంది. కాబట్టి వచ్చే వీడియోలో వెన్నుపోటు అనేది నిజమా కాదనేది తెలుసుకుందాం. సో అది కూడా మనం ధర్మంగానే మాట్లాడుకుందాం. ఏదో జగన్మోహన్ రెడ్డి కంటే నాకు ఇష్టం అని చెప్పేసి వీళ్ళనే సపోర్ట్ చేసి అనేది అక్కడ ఏం జరిగిందో కరెక్ట్గా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్.